హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా చట్నీ అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏ టిఫిన్లోకైనా సరే సూపర్గా ఉంటుంది. దోశ, ఇడ్లీ, బజ్జీ, ఉతప్పం ఎందులోకైనా సరే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసి వేయించాలి. వెల్లుల్లిపాయలు హార్ట్కి చాలా మంచిదండి. కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేయాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి ఇది ఫ్రై అయింది. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలండి. నేనైతే ఇక్కడ టమాటా పచ్చళ్ళకి పండు మిర్చి తీసుకున్నాను. మీరు పచ్చిమిర్చి అయినా పండు మిర్చి అయినా దేనితో అయినా సరే మనం చేసుకోవచ్చు. కారానికి తగినంత తీసుకోవాలండి. తర్వాత ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసి ఆయిల్లో వేసి వేయించాను. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలండి. 2 నిమిషాల పాటు వేయించాక సన్నగా పొడుగ్గా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మగ్గించాలండి. మనకి టమాటాలు, ఉల్లిపాయలు కూడా సాఫ్ట్గా బాగా మగ్గిపోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి. చట్నీ కూడా చాలా బాగుంటుందండి. సిమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించాలి. నేనైతే మీకు టమాటాలు ఫ్రై అయిపోయాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్గా మగ్గిపోయిందండి. సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి. అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వాలి లైట్గా. ఇప్పుడైతే మనకి ఇది ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసాను. ఇప్పుడు ఇది బాగా కూల్ అవ్వాలి. ఇది చల్లారిపోవాలండి. మీకైతే నేను చల్లారిపోయాక మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడైతే మనకి ఇది చల్లారిపోయిందండి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఎప్పుడైనా ఇంట్లో టమాటాల క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉన్నా సరే ఇలా 2 ఉల్లిపాయలు వేసి చట్నీ చేస్తే టేస్ట్ కూడా బాగుంటుందండి. చట్నీ కూడా ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. తర్వాత చిన్నది చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలండి. సాఫ్ట్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడైతే మనకి చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. ఇలా సాఫ్ట్గా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. దాన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేసి కలుపుకోవాలి. కొంతమంది చిక్కగా ఇష్టపడతారండి. కొంతమంది అయితే కొంచెం పలుచగా ఇష్టపడతారు. మన ఇష్టం. నేనైతే మీడియంగా ఉంచానండి కన్సిస్టెన్సీ. ఇప్పుడైతే పోపు పెట్టుకోవాలి. దానికోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాను. మనకి ఏ చట్నీకైనా సరే పోపు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. పోపు టేస్ట్ని మరింత పెంచుతుంది. ఇప్పుడైతే పోపు ఫ్రై అయిపోయిందండి. దాన్ని చట్నీలో వేసేద్దాము. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏ టిఫిన్లోకైనా సరే సూపర్ కాంబినేషన్ ఇది. ఇడ్లీ, దోశ, బజ్జీలోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో, కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.